హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. అందులో భాగంగా మండే రోజు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా R2 దగ్గరలో ఓపెన్ కావడం జరిగింది. అక్కడ నుంచి సస్టైన్ అయితే కాలేదు, ఎందుకంటే మనం 15 మినిట్స్ తర్వాత ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఈ హై పైన ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయాల్సి వస్తుంది. ఈ హైని అంటే 15 మినిట్స్ హైని బ్రేక్ చేసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళలేదు. అంటే సో క్లియర్ కట్గా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుందని తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మనం సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే 15 మినిట్స్ తర్వాత కానీ సో ఇక్కడ ఒక స్వింగ్ లో అనేది ఫామ్ కావడం జరిగింది. సో ఇక్కడ ఒక హై అనేది ఫామ్ కావడం జరిగింది. ఇన్ కేస్ అప్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఈ హైని బ్రేక్ చేసిన తర్వాతనే మనం అప్ సైడ్ వెళ్తాం, లేదు అంటే డౌన్ సైడ్ వెళ్తాం. సో ఇక్కడ ఈ లోన్ బ్రేక్ చేసింది కాబట్టి సో మనం ఈ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ తీసుకుంటూ ఈ లెవెల్ దగ్గర అంటే ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో మనం ఇక్కడ స్టాప్ లాస్ తీసుకుంటూ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు విత్ టార్గెట్ ఆఫ్ R1కి మనమైతే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. సో అది అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక హై ఫామ్ అయింది, సో ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మనం ఈ స్టాప్ లాస్ తోటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం విత్ టార్గెట్ ఆఫ్ 1:1. అది ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒక హై ఫామ్ కావడం జరిగింది, సో ఇక్కడ ఒక లో ఫామ్ కావడం జరిగింది. కాబట్టి సో ఇన్ కేస్ ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో మనం ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం విత్ స్టాప్ లాస్ ఆఫ్ దిస్ లెవెల్. ఇది స్టాప్ లాస్. సో టార్గెట్ అనేది సో ఇంత ఉంటుంది. సో అది ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ను మనం మార్క్ చేసుకుంటూ పోతే సో మనకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇలా మార్క్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మన ఇవ్వబడిన లెవెల్స్ ఇది అంటే యాక్చువల్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి సో ఇది సప్లై జోన్ కాస్త డిమాండ్ జోన్గా వర్క్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది దీనిపైన ఇక్కడ లభించడం అయితే జరిగింది. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ దీనిపైన ఇది ఎంట్రీ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. బట్ టార్గెట్ అచీవ్ కాలేదు. సో లేటర్ పీరియడ్లో డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. డౌన్ సైడ్ వచ్చేసి సో మన స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించినట్టయితే సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ డౌన్ సైడ్ వచ్చిందో మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ పర్టికులర్గా ఈ క్యాండిల్ ఇది డిలీట్ చేద్దాం. సో ఈ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది కాబట్టి సో ఈ సప్లై జోన్ యాక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎంట్రీ పాయింట్, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అనేది ఇక్కడ అచీవ్ కావడం అయితే జరిగింది. ఇంకా ఈ లెవెల్ అంటే డిమాండ్ జోన్గా ఫెయిల్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో ఈ జోన్ కూడా మళ్ళీ సో మనకు సప్లై జోన్ యాక్టివ్ కావడం అయితే జరిగింది. ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ అంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ రిజెక్షన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎక్కువ సందర్భాల్లో బ్రేక్ అండ్ రీటెస్ట్ కావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది, అంటే అది వర్క్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ జోన్ ఈవెందో అక్కడ స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ మళ్ళీ ఆ జోన్కి వచ్చినప్పుడు మనం ఆపోజిట్ ట్రేడ్ తీసుకున్నట్టయితే సో ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఈ రెండు చాలా దగ్గరగా ఉండడం జరిగింది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. లెవెల్స్గా వర్క్ అవ్వడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఈ జోన్ అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. ఇది హై ప్రాబిలిటీ, ఎందుకంటే రెండు వరుస మొమెంటమ్ క్యాండిల్స్ మధ్యలో ఒక బేస్ క్యాండిల్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒక సప్లై జోన్. సో కాబట్టి ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఈ లెవెల్కి మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ వస్తే మాత్రం డెఫినెట్గా స్ట్రాంగ్గా వర్క్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే సపోర్ట్గా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ అయితే చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ కాల్ సేల్లో 17,000, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది
16,800 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం ఉంది. అలాగే ఓవరాల్ సినారో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇంకా పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అన్నది 16,300 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అన్నది 16,500 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారిని చూసినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రస్తుతానికి క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి బెరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక రేపటి రోజున సో ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ ఇమీడియట్గా ఒక బేస్ లైన్ ఉంది. ఈ బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే అంటే 16,556 లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ మన టార్గెట్ ఇక్కడ కన్వర్జన్ లైన్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కన్వర్జన్ లైన్ వచ్చేసి 16,350 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో మన నెక్స్ట్ సపోర్టు 16,350 దగ్గర ఉండడం జరిగింది. ఇన్ కేస్ 16,550 లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్ రావడానికైతే అవకాశం అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నవి. సో ఇది గ్యాప్ జోను కాబట్టి డెఫినెట్గా ఇది ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇక సెకండ్ సినరీ వచ్చేసి ఒకవేళ ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నెక్స్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది సో ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. 16,900 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ అనేది సో ఇక్కడ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,050 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీ ప్రకారం అయితే మనకు బుల్లిష్నెస్ షో చేస్తుంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఈలో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో ఫర్దర్గా ఇమీడియట్ సపోర్ట్ అనేది ఫస్ట్ ఇది ఉంటుంది. 16,450 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం సో ఇక్కడ 16,350 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఈ రెండు లెవెల్స్. ఇక అప్ సైడ్లో వచ్చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ అంటే 16,800 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ ఇక్కడ ఉంటుంది. 16,000 నియర్లీ 17,000 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్. సో గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది, సస్టైన్ కాలేదు లెవెల్ అనేది. సో తర్వాత పీరియడ్లో కంప్లీట్గా డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మన సిపిఆర్ స్ట్రాటజీస్ ప్రకారం అయితే ఇలా గ్యాప్ అప్లో పర్టికులర్గా R1 R2 అంటే ఒక పైవట్ పాయింట్ దగ్గర ఓపెన్ అయినప్పుడు సో ఆ పైవట్ పాయింట్స్ అనేది దానిపైన క్లోజ్ అయితేనేమో మనం బై సైడ్ వెళ్తాం, లేదు అంటే సో డౌన్ సైడ్ వస్తే మనం సెల్ సైడ్ వెళ్తాం. సో ఇక్కడ మనం సెల్ ఎంట్రీ తీసుకోవాల్సి వస్తే సో ఇక్కడ తీసుకుంటాం. సో ఆర్ఆర్ అనేది అంటే ఇక్కడ ఉంటుంది, స్టాప్ లాస్ అనేది రివార్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఫేవర్గా లేదు అంటే పర్టికులర్గా ఈ జోన్ దగ్గర మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి వీలు లేదు. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇనిషియేట్ చేద్దామంటే సో ఇక్కడ కూడా సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే ఇన్ కేస్ సో ఇది ఇక్కడ ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇక్కడ అవుతుంది, రివార్డ్ అనేది ఇక్కడే ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా మనకు ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. ఒక విధంగా చెప్పాలంటే సో మనకు పర్ఫెక్ట్ ఆర్ఆర్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:1 పైన ఇక్కడ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ అంటే నియర్లీ 2 o'clock సమయంలో మనకి ఎంట్రీ అయితే లభించింది, అది వర్కౌట్ అయితే కావడం జరిగింది. సో సిపిఆర్కి సంబంధించిన ఈ స్ట్రాటజీస్ అన్నీ చూడండి. సో డెఫినెట్గా డైలీ ఏదో ఒకటి యూస్ఫుల్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మనం పర్ఫెక్ట్గా ఆ స్ట్రాటజీ మీద మాస్టర్ అయినామనుకోండి సో డెఫినెట్గా అవి వర్కౌట్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఎప్పుడు ఎలాంటి స్ట్రాటజీ వాడాలో మనకు ఒక క్లారిటీ అయితే వస్తూ ఉంటుంది. సో కాబట్టి సో ఆ వీడియోస్ అన్నీ చూడండి, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి సో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అయితే అవుతాయి.
ఒక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది గతంలో. సో ఎగ్జాక్ట్గా అదే లెవెల్ నుంచి డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అదే లెవెల్ నుంచి డౌన్ సైడ్ రావడం జరిగింది. ఇక్కడ ఇంకొక లెవెల్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఫస్ట్ 5 minutes లోపల వచ్చింది కాబట్టి సో దీన్ని మనం అవాయిడ్ చేయవచ్చు. ఇన్ కేస్ అవాయిడ్ చేస్తే నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది సో నెక్స్ట్ ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. యాక్చువల్గా ఇది దీనిపై నుంచి రావడం జరిగింది కాబట్టి ఇది ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. కానీ సో మనకి ఇక్కడ ఈ సిరీస్ ఆఫ్ విక్స్ చూస్తే సో ఇక్కడ పర్టికులర్గా ఈ జోన్ దగ్గర సో మనం ఈ విక్స్ని చూసినట్టయితే అప్ సైడ్ ఉంటున్నాయి కాబట్టి సో ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంటుంది. సో కాబట్టి బయింగ్ చేసుకోవడానికి వీల్లేదు. సో ఈ ఆపోజిట్లో ఉంటే మనం డెఫినెట్గా మనం షూర్ షాట్గా సో బై సైడ్ అయితే వెళ్ళచ్చు. కానీ మనకు అలాంటి అవకాశం రాలేదు. సో ఇక్కడ ఈ ఒక్క క్యాండిల్ మాత్రమే ఇలా వచ్చింది. బట్ మిగతా 3 క్యాండిల్స్ అలానే రావడం జరిగింది కాబట్టి సో ఇక్కడ ట్రేడ్ ఇనిషియేట్ చేయడానికి వీల్లేదు. సో నెక్స్ట్ లేటర్ పీరియడ్లో ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఒకసారి ఇక్కడ దీనికి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సప్లై జోన్కి యాక్ట్ అవుతుంది. సో అప్పుడు ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది దీనికి 1:2 times అది అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలా అంటే సో ఓన్లీ సప్లై డిమాండ్ జోన్సే కాకుండా సో క్యాండిల్ స్టిక్ సంబంధించిన ప్రైస్ యాక్షన్ ప్రకారం కూడా ట్రేడ్ తీసుకుంటే సో ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఈ 3 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. సో ఇన్ కేస్ ప్రైస్ అనేది డౌన్ సైడ్ నుంచి వస్తే డెఫినెట్గా ఇవి రెసిస్టెన్స్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం, ఒకవేళ గ్యాప్ ఆఫ్ లోపల అయితే ఈ లెవెల్స్ డిమాండ్ జోన్ కూడా యాక్టివ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయిన దాని ప్రకారం డిసిషన్ తీసుకుందాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ 36 అనే లెవెల్ సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34.5 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది సో 35 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. సో కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు. సో డెఫినెట్గా ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ ఒకసారి మన ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ఒకసారి కన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం. మనకి ఇంకా క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఇది క్లౌడ్ నుంచి డౌన్ సైడ్లో వచ్చి క్లోజ్ కావడం జరిగింది. సో ఇది మనకు బెరిష్నెస్నే ఇండికేట్ చేస్తుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే ఇంకా మనకు కన్ఫామ్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకు కన్వర్జన్ అండ్ బేస్ లైన్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ జోన్లో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఈ లెవెల్ ఈజీగా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తుంది. అప్పుడు మాత్రం మన సపోర్ట్ అనేది ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. 34 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ అనేది సో ఇక్కడ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 33,750 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇది డౌన్ సైడ్ సినారియో. ఇక అప్ సైడ్ సినారియో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ని బ్రేక్ చేయాలి. ఇది ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గతంలో ఇక్కడ నుంచి ఈ లెవెల్ నుంచే రివర్స్ అయింది కాబట్టి ఈ 36,000 పైన ఓపెన్ అయితేనే బుల్లిష్నెస్ ఉంటుంది. లేదా ఇన్ బిట్వీన్ ఈ జోన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఈ 36,000 లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ అనేది సో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 36,550 దగ్గర ఉండడం అయితే జరిగింది కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా కంప్లీట్గా మనకు బేరిష్ అంటే న్యూట్రల్ ఉంది. ఈ క్యాండిల్ అంటే క్లౌడ్లో ఉన్నది కాబట్టి న్యూట్రల్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది.
సో ఇక మనం మనం అనుకున్నట్టు ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ ఇక్కడ ఉంటుంది 38.4 దగ్గర ఉన్నది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంటుందంటే సో ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. నియర్లీ 34,100 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్ సైడ్లో ఫస్ట్ రెసిస్టెన్స్ 36, సెకండ్ రెసిస్టెన్స్ ఇందాక డిస్కషన్ చేసిన సో 36.5 దగ్గర ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇది, సెకండ్ వచ్చేసి సో ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ 36,650 దగ్గర ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే వీళ్ళు కంప్లీట్గా మళ్ళీ వీళ్ళు సెల్ మోడ్లో ఉండడం జరిగింది చూడండి. సో ఈరోజు కూడా నియర్లీ 3770 క్రోర్స్ని వీళ్ళు సెల్ చేయడం జరిగింది. సో వీళ్ళు 2360, సో వీళ్ళు మన వాళ్ళు బై చేయడం జరిగింది. ఎనీహౌ వీళ్ళు ఇంకా సెల్ మోడ్లో ఉన్నారు కాబట్టి సో మన వ్యూ అనేది సెల్ ఆన్ రైజ్గానే ఉంటే బెటర్ అయితే ఉంటుంది. ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. నేరో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.